సో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మీకు thumbnail చూస్తేనే అర్థమై ఉంటుంది మీ దగ్గర ట్రస్ట్ వాలెట్లో ఉన్న ఏ కాయిన్ అయినా సరే మీరు ఎలా సేల్ చేస్తారనేది వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో ఈ వీడియోలో నేను 3 టాపిక్స్ కవర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే కనుక మీకు టోకన్స్ ఎలా సేల్ చేయాలి, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మీకు ఒకవేళ టోకన్స్ సేల్ చేసేటప్పుడు స్వాప్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తే ఏం చేయాలి, అండ్ ఇంకోటి వచ్చేసి కొంతమంది బిగినర్స్ కోసం ఏంటి అంటే కనుక ట్రస్ట్ వాలెట్లో ఉన్న బేసిక్ ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అంతకంటే ముందు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక వెంటనే కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే గంట సింబల్ యాక్టివేషన్ చేసుకోండి. దాంతోపాటు మన టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్లో ఎందుకు అంటే కనుక ఎవరైనా సరే క్రిప్టో రిలేటెడ్గా ఎర్నింగ్ చేయాలి అనుకుంటూ ఉన్నారు. సో మీ అందరు వెళ్ళి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే నేను టెస్ట్నెట్ ఎయిర్డ్రాప్స్ అలాగే నార్మల్ ఎయిర్డ్రాప్స్ అన్నీ నేను మీకు టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను అలాంగ్ విత్ పేమెంట్ ప్రూఫ్. సో ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్ గైస్, సో ట్రస్ట్ వాలెట్ అంటే మీకు తెలుసు అనుకుంటే కనుక ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ స్కిప్ చేసుకోండి. సో తెలియని వాళ్ళు అయితే చూడండి. సో ఫస్ట్ థింగ్, ట్రస్ట్ వాలెట్ అంటే ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజర్ యాప్ అనమాట. సో మీరు నార్మల్గా వచ్చేసి ఏవైనా కాయిన్స్ వచ్చేసి మీకు డైరెక్ట్గా ఇక్కడే స్టోర్ చేసుకోవచ్చు వితౌట్ కేవైసీ. సో కేవైసీ లేకుండా మీరు ఇందులో డైరెక్ట్గా ఎంత అమౌంట్ అయినా మీరు ఈ యొక్క ట్రస్ట్ వాలెట్ అయితే పెట్టుకోవచ్చు. ఈవెన్ మీరు క్రోర్స్ ఆఫ్ రూపీస్లో కూడా మీరు ఇక్కడ ట్రస్ట్ వాలెట్లో పెట్టుకోవచ్చు. ఇది క్లియర్. సో ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్, మీరు టోకన్స్ వచ్చేసి రిసీవ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి మీ దగ్గర ఉన్న టోకన్స్ సేల్ చేయొచ్చు. థర్డ్ది వచ్చేసి టోకన్స్ని స్వాప్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ వచ్చేసి ఒక వ్యాలెట్ నుంచి ఇంకో వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లైక్ ఈ ట్రస్ట్ వాలెట్ ఉన్నవి వేరే ఎక్స్చేంజర్లోకి లైక్ బైనాన్స్ కానివ్వండి, WAZIRX కానివ్వండి, మీ దగ్గర ఏవైనా ఇండియన్ ఎక్స్చేంజర్స్ ఉన్నా సరే వాటికి మీరు ట్రస్ట్ వాలెట్లో ఉన్న కాయిన్స్ సేల్ చేసుకోవచ్చు. సో మీకు అన్ని కాయిన్స్ వచ్చేసి లిస్ట్ అయితే అయ్యి ఉండవు కదా. సో వాటి కోసం ఏంటంటే మనం స్వాపింగ్ వచ్చేసి చేయాల్సి ఉంటుంది. సో స్వాప్ ఎలా చేస్తారనేది ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ ఓవర్. సో ఇక సెకండ్ వచ్చేసి ఏంటంటే ట్రస్ట్ వాలెట్లో ఉన్న ఏ టోకెన్ అయినా సరే మీరు ఎలా సేల్ చేస్తారనేది చెప్తాను. సో ఫస్ట్ థింగ్, మీరు సేల్ చేయాలి అనుకునే ముందు ఫస్ట్ ఒక్కసారి మీకు ట్రస్ట్ వాలెట్ నుంచి వేరే దానికి ట్రాన్స్ఫర్ చేస్తే హ్యూజ్ గ్యాస్ ఫీజ్ అయితే పడుతుంది. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి మనం వచ్చేసి ఇప్పుడు ఎక్స్చేంజర్స్ని అయితే వాడబోతున్నాం. సో ఈ డీ యాప్స్లో ఉన్న కొన్ని ఎక్స్చేంజర్లను అయితే వాడుతున్నాం అనమాట. సో ఇది క్లియర్. అండ్ మీరు ఏదైనా టోకన్స్ని స్వాప్ చేయాలంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక నేను మీకు ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూపిస్తాను. సో మీ దగ్గర ఇక్కడ బిట్ కాయిన్ ఉంది. సో ఈ బిట్ కాయిన్ని మీరు ఇక్కడ ఎక్స్చేంజ్ చేయలేరు, ఎందుకంటే ఇది ఒక కాయిన్. సో మీరు పైన చూసుకోవచ్చు, ఇక్కడ పైన కాయిన్ అని రాసి ఉంటుంది. సో ఇలా కొన్ని కాయిన్స్ వచ్చేసి ఎక్స్చేంజ్ అయితే చేయలేరు, బట్ ఇంకొన్ని దానిలో అయితే చేయొచ్చు. సో దానికి కూడా వేరే క్రైటీరియా అయితే ఉంది. సో మీ దగ్గర ఉన్న బిట్ కాయిన్ అయితే మీరు స్వాపింగ్ వచ్చేసి ఇక్కడ చేయలేరు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇక్కడ మీకు చాలా టైప్స్ ఆఫ్ BEP20 టోకన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ BEP20 అని ఉంది. సో ఇక్కడ ఇంకొక BEP20. సో నా దగ్గర ఉన్న టోకన్స్ అయితే ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఒక BEP20 ఉంది. సో ఈ BEP20 ఉన్న కాయిన్స్ అన్నీ మీరు ఇక్కడ డీ యాప్స్లో వెళ్ళేసిన తర్వాత ఇక్కడ కనపడుతున్న ప్యాన్కేక్ స్వాప్లో వెళ్ళేసి మీరు డైరెక్ట్గా సేల్ చేసేసి మీరు ఇక్కడ ఏ టోకెన్ అయినా సరే మీ దగ్గర ఉన్న ఏదైనా BEP20 టోకన్స్ని మీ దగ్గర ఏ BEP20 టోకెన్ ఉన్నా సరే మీరు ఇక్కడ ప్యాన్కేక్ స్వాప్లో అయితే స్వాపింగ్ అయితే చేయొచ్చు. అది కూడా ఏంటంటే BNB కానీ BUSD కానీ లేదా ఇక్కడ మీకు ఏది కాయిన్ కావాలంటే ఆ కాయిన్లోకి అయితే కనుక ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది సెకండ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే కనుక కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసుకుంటాను. సో ఇక్కడ మీకు ఇథీరియం కనపడుతుంది. సో ఇథీరియం కాయిన్స్ ఉన్నాయి. సో లైక్ ఇథీరియం ఉంది, పోల్కాడాట్ ఉంది. సో ఇలాంటి కాయిన్స్ ఏంటి అంటే కనుక సో ఇక్కడ ఇథీరియం మీద రన్ అయ్యేవి. అండ్ ఇక్కడ ఇంకో కాయిన్ వచ్చేసి షిబా ఇన్యూ. సో ఇక్కడ చూసుకోండి, ERC20 అని కనపడుతుంది. సో మీకు ఎక్కడెక్కడైతే ERC20 అనే టోకన్స్ కనపడతాయో సో వాటిని మీరు డీ యాప్స్లో వెళ్ళేసి ఇక్కడ యూనిస్వాప్ ఎక్స్చేంజర్లో సేల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో BEP20 అని ఉన్న టోకన్స్ని మీరు వెళ్ళేసి ఇక్కడ డైరెక్ట్గా ప్యాన్కేక్ స్వాప్లో సేల్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, మీ దగ్గర ఉన్న ఇక్కడ ఇథీరియం టోకన్స్ సో మీకు ఎలా కనపడతాయి అంటే కనుక సో ఇక్కడ వచ్చేసి నేను షిబా ఇన్యూ తీసుకున్నా. ఈ పైన చూసుకుంటే ERC20 ఉంది. ERC20 అని ఉన్న టోకన్స్ అన్నీ మీరు యూనిస్వాప్లో ఇక్కడ సేల్ అయితే చేయొచ్చు. సో ఇది సెకండ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ వీడియోలో కూడా కవర్ చేశాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను.
సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి పాలిగాన్. సో పాలిగాన్ కూడా ఏంటంటే ఇది ఒక పాలిగాన్ నెట్వర్క్ అనమాట. సో ఈ పాలిగాన్ నెట్వర్క్లో ఉన్న టోకన్స్ అన్నీ మీరు డైరెక్ట్గా ఇక్కడ డియాప్స్లో వెళ్ళేసి క్విక్ స్వాప్లో మీరు డైరెక్ట్గా సేల్ అవుట్ అయితే చేయొచ్చు. సో పాలిగాన్ టోకన్స్ ఏవైనా కానీ, సో మీ దగ్గర నా దగ్గర చూసుకోండి, ఇక్కడ మ్యాటిక్ అనే ఒక టోకన్ ఉంది, అండ్ ఇంకా వచ్చేసి సో ఇక్కడ చూసుకోవచ్చు రేజ్ అని ఇంకో టోకన్ ఉంది. సో ఇది కూడా పాలిగాన్ నెట్వర్క్ పైన కనపడుతుంది. సో ఇలా మీకు ఏవైనా సరే పాలిగాన్, సో ఇక్కడ చూసుకున్నట్టయితే పాలిగాన్ నెట్వర్క్ పైన ఏ టోకన్ ఉన్నా సరే మీరు వాటిని, సో ఇక్కడ గేమ్ అనే ఇంకో టోకన్ ఉంది. సో ఇలాంటి పాలిగాన్ నెట్వర్క్ పైన ఏ టోకన్స్ ఉన్నా సరే, సో ఇక్కడ చూసుకోండి పైన పాలిగాన్ కనపడుతుంది కదా, ఇలా పాలిగాన్ నెట్వర్క్ మీద ఉన్నవి ఏవైనా సరే మీరు ఇక్కడ డియాప్స్లో వెళ్ళేసి క్విక్ స్వాప్లో మీరు డైరెక్ట్గా స్వాపింగ్ అయితే చేయొచ్చు. సో ఒక చిన్న సినారియో తీసుకొని నేను మీకు ఇప్పుడు ఎక్స్చేంజెస్లో ఎలా స్వాప్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ థింగ్, BEP20లో ఉన్న టోకన్స్ని స్వాప్ చేయడానికి ప్యాన్కేక్ స్వాప్ అయితే ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఫస్ట్ థింగ్, మీరు BEP20 టోకన్స్ సేల్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ పైన ఏదైతే కనపడుతుందో ప్యాన్కేక్ స్వాప్ డాట్ ఫైనాన్స్ పక్కన ఏదైతే ఉందో, సో దాన్ని క్లిక్ చేసేసినట్టయితే ఇక్కడ స్మార్ట్ చైన్ని పెట్టుకోవాలి. నార్మల్గా మీకు ఇథీరియం ఉంటుంది. సో ఈ స్మార్ట్ చైన్ని క్లిక్ చేసేస్తే సెలెక్ట్ అయితే అయిపోతుంది. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ కనెక్ట్ ఆప్షన్ ఉంది కదా, సో కనెక్ట్ వ్యాలెట్ అని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కడుతుంది. సో ఇద్దరు మీరు ట్రస్ట్ వాలెట్ ఆర్ మెటామాస్క్ ఏదైనా ఇచ్చేయచ్చు. సో ట్రస్ట్ వాలెట్ ఇచ్చేసి నేనైతే సైన్ ఇన్ అయితే కొట్టేసాను. సో మీకు కూడా అంతే, జస్ట్ కనెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి, ఇక్కడ పాపప్ వస్తుంది, కనెక్ట్ బటన్ క్లిక్ చేయండి, సో కనెక్ట్ అయితే అయిపోతాయి. సో మీ దగ్గర ఉన్న ఏ BEP20 అయినా సరే ఇక్కడ సేల్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే కనుక ఈ ఎగ్జాంపుల్లో నేను వచ్చేసి నా దగ్గర ఉన్న కొన్ని కాయిన్స్ అయితే తీసుకుంటాను. లైక్ సో ఇక్కడ చూసుకోవచ్చు నా దగ్గర బైనాన్స్ USD ఉంది. సో దాన్ని నేను BNBలో కన్వర్ట్ చేసుకుంటా. సో మీరు ఇక్కడ BNBలో కన్వర్ట్ చేస్తే అది బైనాన్స్ స్మార్ట్ చైన్లోకి అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంత అమౌంట్ అయితే ఇక్కడ వేయాలనుకుంటారో పైన అమౌంట్ వేయండి, కింద వచ్చేసి మీకు ఆ టోకన్కి అయితే వస్తాయి. పైన మీరు ఏది సేవ్ చేయాలనుకుంటే అది పైన ఉండాలి, కింద మీరు ఏ టోకన్కి అయితే ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నారో ఆ టోకన్ని కింద పెట్టుకోండి. తర్వాత స్వాప్ బటన్ కొట్టండి. స్వాప్ బటన్ కొట్టగానే మీకు ఏంటంటే కొంచెం గ్యాస్ ఫీజ్ అయితే అడుగుతుంది. సో గ్యాస్ ఫీజ్ ఎందులో ఉండాలి అంటే కనుక మీకు బైనాన్స్ స్మార్ట్ చైన్ అయితే ఉండాలి. సో మీకు బైనాన్స్ స్మార్ట్ చైన్ కాయిన్ ఏందో తెలియదు అంటే ప్రీవియస్గా ఒక వీడియో చేస్తాను, వెళ్ళి మీరు చెక్అవుట్ అయితే చేసుకోండి. ఆ వీడియో లింక్ పైన డిస్క్రిప్షన్ పైన ఐకార్డ్స్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఇంతే చిన్న ఎగ్జాంపుల్. సో ఇక మనం సెకండ్ది వచ్చేసి ఇథీరియం బేసిస్ పైన ఉన్న కాయిన్స్ ఎలా సేల్ చేయాలనేది చెప్తాను. సో యూనిస్వాప్ అయితే ఓపెన్ చేసుకోండి. మీరు ఏదైనా సరే ఇథీరియం బ్లాక్ చైన్ పైన ఉన్నవి ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇథీరియం అయితే ఓపెన్ చేసుకోండి. uniswap.org. సో డియాప్స్లో వెళ్ళినట్టయితే కనుక మీకు ఇక్కడే కనపడుతుంది. డియాప్స్లో కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్టయితే ఇక్కడ యూనిస్వాప్ ఎక్స్చేంజ్ కనపడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన ఇథీరియం అలానే ఉంచండి. సో మీరు ERC20 టోకన్స్ అనేది స్వాప్ చేయాలంటే ఇథీరియం అలానే పెట్టుకోండి. సో తర్వాత మీకు ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేయమంటుంది. సో ఇథీరియం తోటి కనెక్ట్ చేయండి, కనెక్ట్ అయితే అయిపోతుంది. సో కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీ దగ్గర ఉన్న ఇథీరియం టోకన్స్ని వేరే టోకన్స్కి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. సో లైక్ ఎగ్జాంపుల్ ఈ సినారియో ఇథీరియం ఉందనుకోండి, ఇక్కడ వేరే టోకన్ ఏది అంటే కనుక 1 ఇంచ్లోకి చేయాలనుకుంటే ఈ విధంగా ఇచ్చేయండి. మీరు ఎంత అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలో అంత అమౌంట్ ఎంటర్ చేయండి, కింద పర్టికులర్ అమౌంట్లోకి అయితే వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ స్వాప్ అనే ఆప్షన్ వస్తుంది, డైరెక్ట్గా మీరు స్వాప్ అయితే చేయండి. సో మీరు యూనిస్వాప్లో స్వాప్ చేసేటప్పుడు మీ దగ్గర ఉండాల్సిన ఫీజు ఏదైతే ఉంటుందో, అంటే మీరు ఒక టోకన్ నుంచి ఇంకో టోకన్ కన్వర్ట్ చేసేటప్పుడు దానికి గ్యాస్ ఫీజు అయితే పడుతుంది కదా, ఆ గ్యాస్ ఫీజు వచ్చేసి మీకు ఓన్లీ ఇథీరియంలోనే ఉండాలి. అది కూడా ఏంటంటే ట్రస్ట్ వాలెట్లో ఇక్కడ ఇథీరియం అమౌంట్ ఉంటే మాత్రమే మీకు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఇది సెకండ్ది. సో ఇథీరియం మీకు ఎక్కడి నుంచి తీసుకుంటారంటే అది మీ ఇష్టం. సో మీకు ఇదంతా కాకుండా ఇంకో వే కూడా ఉంది, ఇది ఇంకో వీడియోలో మాట్లాడుతాను. అదేంటి అంటే కనుక సో మీ దగ్గర ఉన్న ERC20ని డైరెక్ట్గా BEP20కి మీరు ఇక్కడ అంతే డైరెక్ట్గా సెండ్ చేసుకోవచ్చు. అది కూడా లెస్ ట్రాన్సాక్షన్ ఫీజ్ యూజింగ్ బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ యూజ్ చేసుకొని కూడా మీరు టోకన్స్ అయితే సెండ్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు అవసరం పడదు మీకు. సో నేను ఫర్దర్గా వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థర్డ్ వచ్చేసి మీ దగ్గర ఉన్న పాలిగాన్ నెట్వర్క్ పైన ఉన్న టోకన్స్ని, లైక్ ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు గేమీ టోకన్ ఉంది పాలిగాన్ నెట్వర్క్ పైన, అలాగే కొంచెం కింద చూసుకుంటే రేజ్ టోకన్ ఉంది. సో ఇలా పాలిగాన్ బ్లాక్ చైన్ పైన ఉన్నవి మీరు డియాప్స్లో వెళ్ళిన తర్వాత సో మీకు ఇక్కడ కిందికి ఎక్కడ స్క్రోల్ డౌన్ చేసుకున్నా మీకు కనపడదు. సో ఇక్కడ మీరు మాన్యువల్గా వచ్చేసి పైన క్విక్ స్వాప్ అని సర్చ్ చేయండి. సో క్విక్ స్వాప్ అని సర్చ్ చేస్తే మీకు వస్తుంది. సో వచ్చిన తర్వాత సో మీకు ఫస్ట్ అయితే ఉందో సో క్విక్ స్వాప్ ఇంటర్ఫేస్ అనేది, సో దాన్ని ఓపెన్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు పైన ఒకసారి బాగా గమనించండి, క్విక్ స్వాప్ డాట్ ఎక్స్చేంజ్ అనేది అయితే ఉందో
ఆ వెబ్సైట్ మాత్రమే ఓపెన్ చేయాలి. సో ఇక్కడ కూడా అంతే సేమ్. పైన ఈథీరియం ఉంది కదా, ఈథీరియాన్ని క్లిక్ చేయండి, ఇక్కడ పాలిగాన్ పెట్టుకోండి. సో మనం పాలిగాన్లో చేస్తున్నాం కాబట్టి పాలిగాన్ నెట్వర్క్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత సో డైరెక్ట్గా మీకు ఇక్కడ కనెక్ట్ ఆప్షన్ వస్తుంది, డైరెక్ట్గా కనెక్ట్ అయితే చేసేయండి. నేనైతే ఆల్రెడీ కనెక్ట్ చేశాను. అండ్ కింద చూసుకున్నట్టయితే క్లిక్ అని వచ్చేసి నా అడ్రస్ అయితే వచ్చేసింది. సో జస్ట్ మీరు కనెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయని కనెక్ట్ అయితే అయిపోతుంది. సో తర్వాత మీ దగ్గర ఉన్న టోకన్స్ని మ్యాటిక్లోకి అయితే కన్వర్ట్ చేసుకోండి. ఈ సినారియోలో నేను వచ్చేసి నా దగ్గర ఉన్న గేమీ టోకన్ చూపిస్తాను. సో ఇక్కడ గేమీ టోకన్ ఎంటర్ చేశాను. సో నా దగ్గర ఉన్నాయి 40 ఉన్నాయి. 40ని నేను ఏ టోకన్లోకి తీసుకోవాలనుకుంటున్నాను అంటే కనుక మ్యాటిక్ టోకన్లోకి, లైక్ పాలిగాన్లోకి తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ స్వాప్ కొట్టగానే నా దగ్గర ఉన్న గేమీ టోకన్ డైరెక్ట్గా మ్యాటిక్లోకి కన్వర్ట్ అవుతాయి. సో మీకు ఈ యొక్క క్విక్ స్వాప్లో ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మీకు కావాల్సిన గ్యాస్ ఫీజ్ ఎంత అంటే కనుక, లైక్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక 10 రూపీస్ 12 రూపీస్ గ్యాస్ ఫీజు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే కనుక పాలిగాన్ చాలా తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి. సో మీ దగ్గర ఇక్కడ మ్యాటిక్ టోకన్స్ వచ్చేసి ట్రస్ట్ వాలెట్ ఉంటే కనుక డైరెక్ట్ స్వాప్ చేయండి. మీకు వచ్చేసి గ్యాస్ ఫీజు వచ్చేసి 10 రూపీస్ లేదా 12 రూపీస్ ఆఫ్ మ్యాటిక్ ఫీజు అయితే అడుగుతుంది. సో పాలిగాన్ గ్యాస్ ఫీజు అడుగుతుంది, పే చేసేసి స్వాప్ కొట్టేస్తే సరిపోతుంది. సో నా దగ్గర పాలిగాన్ ఫీజు లేదు కాబట్టి నేనైతే చేయట్లేదు. జస్ట్ స్వాప్ కొట్టండి, మీకు వచ్చేసి ఫీజు అడుగుతుంది, ఫీజు పే చేసేయండి, అంతే. మీ దగ్గర ఉన్న టోకన్స్ కన్వర్ట్ అయితే అయిపోతాయి. సో మూడిట్లో సేమ్ ఒకటే ప్రాసెసే, ఏమంటే బ్లాక్ చైన్స్ మాత్రమే మీరు చేంజ్ చేశారు. సో BEP20లో వచ్చేసి ఇక్కడ స్మార్ట్ చైన్, ఇక్కడ ప్యాన్కేక్ స్వాప్లో వచ్చేసి ఏంటంటే మీరు PSC పెట్టారు, యూనిస్వాప్లో ఈథీరియం పెట్టారు, క్విక్ స్వాప్లో వచ్చేసి పాలిగాన్ పెట్టారు. ఇదే 3 చేంజెస్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కనుక మీకు ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒక్క సిచ్యువేషన్లో ఫేస్ చేసిందే. అదేంటంటే కనుక మీరు ఏదైనా టోకన్ స్వాప్ చేసేటప్పుడు ఎర్రర్ అనేది రావచ్చు. సో అలాంటప్పుడు మేమేం చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ ఈ సినారియోలో నేను ఒక టోకన్ తీసుకొని అది ఎర్రర్ ఎలా వస్తుంది అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు నా దగ్గర పోజీ అనే ఒక టోకన్ ఉంది. సో మీకు ఎక్కడ ఎర్రర్ వచ్చినా సేమ్ ఇదే ప్రాసెస్ చేయాలి. సో పోజీ టోకన్ ఉంది, ఇప్పుడు నేను దాన్ని స్వాప్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు స్వాప్ బటన్ని క్లిక్ చేశాను అనుకోండి, సో ఇది స్వాప్ అయితే అవ్వదు. సో ఒక ఎర్రర్ అయితే మీకు చూపిస్తుంది. సో ఇక్కడ స్వాప్ అయితే క్లిక్ చేస్తాను. సో స్వాప్ క్లిక్ చేసేసినప్పుడు చూసుకోవచ్చు మనకు వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ట్రాన్సాక్షన్ కెనాట్ సక్సెసెస్ డ్యూ టు ఎర్రర్ కెనాట్ ఎస్టిమేట్ గ్యాస్ ఫీజ్ అంటుంది. సో ఇలాంటప్పుడు మీరు ఎలా ఎక్స్చేంజ్ చేయాలి అంటే కనుక, సో ఆ టోకన్ స్వాప్ అవ్వలేదంటే కనుక దీనికి సొల్యూషన్ ఒకటి, మీరు ఇక్కడ స్లిపేజ్ అయితే చేంజ్ చేయాలి. సో మీకు ఈ స్లిపేజ్ ఎక్కడ కనపడుతుంది అంటే కనుక డైరెక్ట్గా మీరు గూగుల్ వెళ్ళండి, గూగుల్ వెళ్ళి కాయిన్ మార్కెట్ క్యాప్లో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఏ టోకన్ స్వాప్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది అనేది మీరు ఇక్కడ టైప్ చేయాలి. సో ఈ సినారియోలో నాకు పోజీ టోకన్ వచ్చేసి ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ మీరు పోజీ అని సెర్చ్ బార్లో ఉంది కదా, ఆ సెర్చ్ బార్లో మీరు పోజీ అని సెర్చ్ చేయండి. పోజీ అని సెర్చ్ చేస్తే కనుక మీకు ఆ పర్టికులర్ టోకన్ ఏదైతే ఉందో అది వస్తుంది. సో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసుకోండి. కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు లింక్స్ పక్కన వెబ్సైట్స్ ఎక్స్ప్లోరర్ సోషల్స్ అనేది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు వాళ్ళ సోషల్ మీడియా అయితే కనపడుతుంది. లైక్ ఎలా అంటే కనుక వీళ్ళ ట్విట్టర్ లేదా వీళ్ళ టెలిగ్రామ్ కానివ్వండి. సో వీళ్ళవి ఈ టెలిగ్రామ్లో వెళ్ళి మీరు అక్కడ వాళ్ళని అడిగితే చెప్తారు. సో స్లిప్పేజ్ ఎంత పెట్టాలి సేల్ చేసేటప్పుడు అని జస్ట్ అక్కడ అడిగితే సరిపోతుంది. సో ఇక్కడ TM డాట్ ఉంది కదా, సో ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళ టెలిగ్రామ్లోకి వస్తుంది. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా వీళ్ళని క్వశ్చన్స్ అయితే అడగొచ్చు. సో మాకు స్వాప్ అవ్వట్లేదు, సో ఎంత స్లిప్పేజ్ పెట్టాలి అనేది. లేదు అనుకుంటే కనుక మీరు ఇక్కడ డైరెక్ట్గా వీళ్ళ వెబ్సైట్ ఉంటుంది, ఇక్కడ వెబ్సైట్లలో వెళ్ళేసి మీరు డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్లో చెక్ చేసుకోండి ఎంత స్లిపేజ్ ఉంది అనేది. సో ఆ స్లిపేజ్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేసేస్తే డైరెక్ట్గా సరిపోతుంది. సో ఈ సినారియో మనకు పోజీకి వచ్చేసి 2.5 స్లిపేజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి స్లిపేజ్ ఎలా చేంజ్ చేయాలి అనేది చెప్తున్నా, సో బాగా గమనించండి. సో మీరు స్లిపేజ్ చేంజ్ చేయాలి అంటే కనుక సో పైన సెట్టింగ్ ఐకాన్ కనపడుతుంది కదా, ఈ సెట్టింగ్ ఐకాన్ని క్లిక్ చేయండి. సెట్టింగ్ ఐకాన్ని క్లిక్ చేసేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. అది స్టాండర్డ్లో ఉన్నది అలానే ఉంచండి. ఇక లాస్ట్లో చూసుకున్నట్లయితే 0.1 అని ఉంది కదా, సో అది ఖాళీ ఎంటీగా ఉంటుంది అనమాట. సో అక్కడ మీరు ఎంటర్ చేయండి. ఈ పర్టికులర్ టోకన్కి 2.5 స్లిప్పేజ్ అడిగాడు కాబట్టి నేను 2.5 అయితే పెట్టాను. పెట్టిన తర్వాత పైన కట్ సింబల్ ఉంది, ఆ కట్ సింబల్ని అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక మనకు పోజీ టోకన్ని స్వాప్ చేస్తే స్వాప్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో పోజీ టోకన్ స్వాప్ అవుతుందా లేదా అనేది, సో దట్ మీకు కూడా ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది.
సో నా దగ్గర వచ్చేసి 0.518 అని చాలా లెంతీగా ఉంది కదా నా దగ్గర. ఇలాంటప్పుడు మీరు ఏంటంటే 0.51 అలా ఎంటర్ చేయండి. 0.51 లేదా 0.50. సో ఆ విధంగా ఎంటర్ చేయండి. నేను వచ్చేసి 0.51 ఎంటర్ చేశాను. సో ఇక్కడ లెంతీగా ఉంది కదా నెంబరు. సో అంత లెంతీగా ఎంటర్ చేయకుండా జస్ట్ లాస్ట్లో ఉన్న 2 నెంబర్స్ నేను వచ్చేసి 0.51 ఎంటర్ చేశాను. బ్యాలెన్స్లో 0.518093 అని ఉంది. సో 0.51 ఎంటర్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది. జస్ట్ స్వాప్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు కన్ఫర్మ్ స్వాప్ వస్తుంది. అండ్ ఇప్పుడు డైరెక్ట్గా ఎక్స్చేంజ్ కూడా ఈజీగా కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ టైం చేసినప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది కదా, సెకండ్ టైం కూడా అదే విధంగా ఎర్రర్ వచ్చేస్తుంది. కాకపోతే ఈసారి సక్సెస్ఫుల్గా మనకు అవుతుంది. కాకపోతే ఏంటంటే కనుక మీకు స్లిప్పేజ్ వచ్చేసి పెట్టినప్పుడు గ్యాస్ ఫీజ్ అనేది ఎక్కువ పడుతుంది. ఇది మెయిన్ ఇక్కడ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఇదే అనమాట. సో చూసుకోవచ్చు ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ అండ్ పోజీ టోకన్ని నాకు డైరెక్ట్గా బిఎన్బిలోకి కూడా కన్వర్ట్ అయితే అయిపోయింది. ఇంతే. నేను వచ్చేసి ఇప్పుడు బిఎస్సి ప్యాన్కేక్ స్వాప్లో చూపించాను కదా, సేమ్ అదే విధంగానే ఇథీరియం కూడా మీకు యూనిస్వాప్లో సేమ్ అలానే చేయాలి. సో చూపిస్తాను. చాలామంది మళ్ళీ అడుగుతారు. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ ఇక్కడ కూడా ఉంటుంది. సెట్టింగ్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ స్లిప్పేజ్ టాలరెన్స్ ఉంది కదా, సో ఇక్కడ మీకు ఎంతైతే వాడు స్లిప్పేజ్ పెట్టి ఉంటాడో పర్టికులర్ వెబ్సైట్లలో వెళ్ళి చెక్ చేయండి. సో మీరు డైరెక్ట్గా కాయిన్ మార్కెట్ క్యాప్లో వెళ్ళినట్టు తర్వాత సో మీరు ఏ టోకన్ని స్వాప్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుందో ఆ టోకన్ ఇక్కడ సెర్చ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళ వెబ్సైట్ లేదా టెలిగ్రామ్లో వెళ్ళి అడిగితే కనుక డైరెక్ట్గా వాళ్ళ స్లిప్పేజ్ అయితే చెప్తారు ఎంత ఉంది అనేది. డైరెక్ట్గా వాళ్ళు చెప్పిన స్లిప్పేజ్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేసేసి డైరెక్ట్గా మీ దగ్గర ఉన్న టోకన్స్ వేరే దాంట్లో కన్వర్ట్ చేయండి. స్వాప్ అయితే కంప్లీటెడ్. సో ఇది ఓవరాల్ ప్రాసెస్. అండ్ దీంతో పాటు ఇంకొక చిన్న అప్డేట్, అదేంటంటే నిన్నే మనకు కాయిన్ మార్కెట్ క్యాప్లో స్పాట్ అయిందనమాట. అదేంటి అంటే కనుక రగ్ పుల్. సో రగ్ పుల్ అంటే ఏంటంటే కనుక ఇది ఒక స్కామ్ అనమాట. సో చాలామంది ఏ టోకన్స్ పడితే ఆ టోకన్స్ని వెళ్ళి బై చేస్తుంటారు. సో అలా బై చేయకండి. సో నేను చూసుకోవచ్చు, ఈ ఆర్టికల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే చూసుకోండి. సో స్క్వాడ్ గేమ్ అనేది సో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది కదా, నెట్ఫ్లిక్స్లో కానివ్వండి లేదా మీకు కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో వచ్చేసి స్క్విడ్ గేమ్ అనేది పాపులర్ అయింది. సో ఆ స్క్విడ్ గేమ్ని యూజ్ చేసుకొని ఎవరో ఫేక్ టోకన్ వచ్చేసి జనరేట్ చేశారు, చాలామంది దీన్ని బై చేశారు. ఇది హ్యూజ్గా 11,000% వచ్చేసి ఇంక్రీజ్ అయింది. సేల్ చేస్తుంటే ఎవరికి సేల్ అయితే అవ్వట్లేదు, బికాజ్ ఇది రగ్ పుల్, ఇట్స్ అ స్కామ్. సో ఇలాంటి కాయిన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఏ టోకన్ అయినా బై చేసే ముందు కొంచెం రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసుకున్న తర్వాతనే మీకు ఆ టోకన్స్ వచ్చేసి బై చేయండి. సో ఇది నేను మీకు చెప్పే ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇదే అనమాట. సో మీరు ఏ నెట్వర్క్లో అయినా సరే, పాలిగాన్ కాదు, ఇథీరియం కాదు, బిఎస్సి ప్యాడ్ ఏదన్నా కానివ్వండి, మీరు ఎందులో అయినా సరే మీరు ఇక్కడ స్వాప్ చేసే ముందు ఆ టోకనామిక్స్ ఏంటి, ఆ టోకన్ ఏం చేస్తుంది, ఆ టోకన్ వల్ల ఏమైనా హెల్ప్ ఉందా లేదా, ఇలాంటివన్నీ చెక్ చేయండి. మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, ఇనీషియల్ మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, సో ఎంత సప్లై ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని బై చేసుకోండి. అలాంటప్పుడు మాత్రం మీకు ఈజీగా సేల్ అవుట్ అయితే అవుతాయి అన్నమాట. సో ఇది ఓవరాల్ ప్రాసెస్ అబౌట్ ట్రస్ట్ వ్యాలెట్ యాప్ ఉన్నవి మీకు ఎలా సేల్ అవుట్ చేస్తారు అనేది. సో మీరు అనుకోవచ్చు ఇక్కడ విలాస్ ప్యాడ్, గేమ్ ప్యాడ్ ఇవన్నీ ఏంటి అని. సో ఇవి వచ్చేసి ఐడిఓస్ గురించి ఎవరైనా తెలియదు అంటే కనుక వెళ్ళి మీరు ఐడిఓస్ గురించి 2 వీడియోస్ చేశాను, 2 వీడియోస్ అయితే మీరు చెక్అవుట్ చేసుకోండి. మీకు కూడా క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది. సో ఐడిఓలో పార్టిసిపేట్ చేయాలా వద్దా అంటే కనుక డెఫినెట్గా బిఎస్సి ప్యాడ్లో వెళ్ళిపోవచ్చు కళ్ళు మూసుకొని. ఎందుకంటే కనుక ఇందులో వెస్టింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. మ్యాక్స్ మీకు ప్రతి నెల ప్యాసివ్ ఇన్కమ్ అయితే జనరేట్ అయితే అవుతూనే ఉంటుంది. సో ఐడిఓస్ గురించి తెలియదంటే వెళ్ళండి. ఐడిఓస్ గురించి 2 వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ కూడా వాచ్ అవుట్ చేయండి. మీరు కూడా ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అయితే ఎర్నింగ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.